ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతయ్య, ఈ రోజు నీకు భోజనం పెట్టను. ఏంటమ్మా అలా అనేసావు? వెంకీ బావా నిన్ను తాతయ్య అని పిలిచాడు కదా, ఇంక నీకేం ఆకలేస్తుందిలే. అమ్మగడుగాయ్, వెంకీ నాకు మనవడయ్యే రోజు, నీకు మొగుడయ్యే రోజు త్వరలోనే వస్తుందిలే. పో తాతయ్య. నాన్న, నా కూతురిలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలంటే త్వరగా వెంకీ పద్దుల పెళ్లి జరగాలి. తప్పకుండానమ్మా. ఇంకోసారి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. అన్నయ్యకెవరో ఫోన్ చేస్తున్నట్టున్నారే. అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య, అమ్మా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే మార్కెట్కి వెళ్ళొస్తానని వెళ్ళాడమ్మా. ఏం విద్య? అన్నయ్యకి ఫోన్ వస్తుంది. సరేలే, నేను మాట్లాడతాను. హలో, ఎవరండి? హాయ్ అండి. నేను మీ హ్యాండ్ బ్యాగ్ అదే మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం కోసం ఫోన్ చేశానండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టానండి. మీరు చెన్నైలో ఉన్నానన్నారు కదా, వచ్చేసారా? వచ్చేసాను మేడం. యాక్చువల్లీ మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ నాకు అవ్వడం లేదు. ఓ అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓ, చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా నా బ్యాగ్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరెక్కడున్నారో చెప్తే వచ్చి నా బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటాను. అయితే నేను ప్లేస్ చెప్తాను, మీరు వెంటనే వచ్చేయండి. సారీ అండి, మా అన్నయ్య ఇంట్లో లేరు. నేను వెంటనే రాలేను. మధ్యాహ్నం లోపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. అయ్యో సారీ అండి. నేను ఈ మీటింగ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. తిరిగి రావడానికి ఓ 1 వీక్ పట్టొచ్చు. మీరు త్వరగా వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అలాగా? అయితే సరే, నేను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఎక్కడికి రావాలో ప్లేస్ చెప్తారా? అక్కడికి రావాలి. ఓకే అండి, మీరు చెప్పిన చోటుకి ఇప్పుడే వస్తాను. అలాగేనండి, ఉంటానండి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరే. విద్య, ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? అరే, అదింటి నుంచి ఒక్కతే బయలుదేరిపోయిందిరా. ఏం చేయాలో గుర్తుందిగా? గుర్తుందన్నా. అవునన్నా, ఒకవేళ అది వచ్చేదారిలో వాళ్ళ అన్నయ్య కనిపించి ఇద్దరు కలిసి వస్తే? ప్లాన్ బి అప్లై చేస్తా. ఏంటన్నా అది? పారిపోవడమా? ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీ చేయబాక. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆ అమ్మాయిని నేనెందుకు ఫోన్ చేసి రమ్మన్నానంటే, ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నైస్ గా మాట్లాడు. ఈలోపు బైక్ మీద ఇద్దరు మధ్యలో వచ్చి ఆ అమ్మాయి మొహం మీద కారం ఉఫ్ఫని ఊతాడు. అప్పుడు నువ్వు ఆ కారం తొడవడానికని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూడాలి. అప్పుడు నేను టక్ 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 అని ఫోటోలు తీస్తానన్నమాట. ఇది ప్లాన్. అర్థమైందా? అది. విద్యా, విద్యా, ఇదిగో అమ్మ కూరగాయలు తెచ్చాను. చెప్పినవన్నీ తెచ్చానో లేదో చెక్ చేసుకో. వెంకీ, విద్య ఎందుకు బయటికి వెళ్ళింది నాన్న? ఎవరో నీ ఫోన్కి ఫోన్ చేశారు, మాట్లాడింది. ఇప్పుడే వస్తానంటూ గబగబా బయటికి వెళ్ళింది. ఏంటి, నాకు ఫోన్ వచ్చిందా? ఎవరై ఉంటారు? విద్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రా 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 రా.
ఆ అమ్మాయి ఇచ్చింది. ఇదిగో ఫోన్. నేను చెప్పింది గుర్తుంది కదా? వెళ్ళగానే ఫోన్ మాత్రం ఈ మాక. నేను నీకు సిగ్నల్ ఇస్తా. మన ప్లాన్ పూర్తయ్యాకే ఈ బ్యాగ్ పట్టుకో ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి. అర్థమైందా? పో. రెడీ, ఆగ్రా. ఆ? అద్దాలు పెట్టుకోవాలరా గూట్లే. ఇక్కడికే రమ్మన్నారు. ఎక్కడైనా హలో అండి, మీకు ఫోన్ చేసింది నేనే. హో, నమస్తే అండి. నా కోసం మీరు చెన్నై నుంచి వచ్చారు. మీకు చాలా శ్రమించినట్టున్నాను. అయ్యో పర్లేదు మేడం. అవును, మీ గొంతేంటి ఫోన్లో వేరేలా ఉంది, ఇప్పుడు వేరేలా ఉంది? అదేం లేదండి, నార్మల్గానే ఉంది. కాకపోతే వెదర్ ఎఫెక్ట్ వల్ల కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మీకు, అంతే. ఇప్పుడు మనం వెళ్ళి ఫోటోలు తీద్దాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే, పోనీ పోనీ పోనీ. అబ్బా అబ్బా, అయ్యో ఏమైందండి? అరే ఒక్క నిమిషం ఆగండి, ఆగండి ఆగండి ఆగండి. పడిందా మీ కళ్ళలో పడిందా? లేదండి, ఒక్క నిమిషం, నా కళ్ళు ఒక్క నిమిషం. మండుతున్నాయి. ఈ అమ్మాయి శారదా గారి కూతురులా ఉందే. ఈ అబ్బాయి ఎవరబ్బా? మేడం ఉండండి ఉండండి, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను. కావాలి. ఇదిగోండి వాటర్ తెచ్చాను, తీసుకోండి మేడం. మనకు కావాల్సినవి వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మేడం మీ బ్యాగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెళ్తాను. ఓకే అండి.